హరే కృష్ణ. అందరికీ ఉపదేశామృతం క్లాస్ స్వాగతం. మనం పోయిన క్లాస్లో తృతీయ బిందువు స్టార్ట్ చేసుకున్నాము. స్టార్ట్ చేసుకుని కొంత భాగాన్ని మనం చెప్పుకున్నాము. సో ఏంటది అంటే ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్తత్కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగో సతావృత్తే షడ్విర్భక్తి ప్రచీత్యతి. సో ఏవైతే 6 లక్షణాలు లేదా 6 గుణాలు మనం పెంపొందించుకోవాలి సో మన భక్తిలో ఎదగడానికి. సో ప్రథమ బిందువులో మనం చూస్తే కనుక 6 వేగాలు నియంత్రించుకోవాలి. అలా నియంత్రించుకోకపోతే వచ్చేటువంటి పర్యవసానాలు అది మనం రెండో బిందువులో చూసుకున్నాము. సో మూడో బిందువులో ఒకవేళ మనం నియంత్రించుకోగలిగితే సో దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటాయి. సో భక్తిలో ఉత్సాహము, నిశ్చయము, ధైర్యము, సో ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ కూడా సో అవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్ కూడా చెప్పుకున్నాం. కాకపోతే మనం చెప్పుకునే క్రమంలో డైరెక్ట్గా మనం శ్లోకంలో పోకుండా సైన్స్ ఆఫ్ భక్తి, భక్తి యొక్క శాస్త్రీయమైనటువంటి విధానం మరియు భక్తి యొక్క గొప్పతనం, వాటి యొక్క విశిష్టత మనం చెప్పుకున్నాము. దాని తర్వాత నెమ్మదిగా భక్తియుత సేవలో నవ విధానాలు ఏంటి ఇవి చెప్పుకొని ఆ తర్వాత మనం శ్లోకంలోకి వెళ్తాం. ఎందుకంటే సో భక్తికి స్టార్ట్ చేసే ముందర భక్తి యొక్క విశిష్టత మనం తెలిసిపెట్టుకోవాలి. పైగా ఇది సెంటిమెంటల్గా ఫాలో అయ్యేది కాదు, ఇది మన ఊహతో మనం ఫాలో అయ్యేది కాదు. ఇది ఖచ్చితంగా శాస్త్రీయమైనది, ఒక సైన్స్. ఇది ఇక్కడ కూడా మనం కష్టపడే కొన్ని ఒక విధానంలో పోయే కొన్ని మనకి ఇక్కడ రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని మనకి తోచినట్టుగా, మనం అనుకున్నట్టుగా, మనం ఊహించినట్టుగా అలా ఉండదన్నమాట. అందుకే ఇక్కడ శాస్త్రీయమైందనే పాయింట్ ఎందుకు పెడుతున్నాం అంటే, ఎలాగైతే సైన్స్లో కూడా మనం స్టెప్స్ ఫాలో అయితేనే మనకి రిజల్ట్స్ వస్తుందో అట్లాగే భక్తిలో కూడా అంటే మళ్ళీ కొన్ని విధి విధానాలు మనం ఫాలో అయితేనే మనకి దాని యొక్క రిజల్ట్ వస్తుంది అనమాట. కాబట్టి అందుకని ఇక్కడ భక్తి ఏదైతే భావోద్వేగాల ఊహాగానాల వల్లనో లేకపోతే ఊహాత్మక పారవశ్యం వల్లనో వీటి వల్ల మనం వీళ్ళు భక్తుల్లో ఉన్నారు అనుకుంటే అది భక్తి కాదు. అంటే దాని అర్థం వాళ్ళకి పారవశ్యం రాదని కాదు, కానీ ఆ పారవశ్యం రావడానికి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఎటువంటి విధి విధానాలు ఫాలో అవుతున్నారు అది తెలిసి పెట్టుకోవాలి. లేకపోతే ఎవరైనా సరే వచ్చి నేను పారవశ్యంలోకి వెళ్ళిపోతుంటారు, అయితే ఎవరైనా వచ్చి ఏడుస్తూ ఉంటారు. సో ఏడ్చే వాళ్ళందరూ వీళ్ళు గొప్ప భక్తులు అనుకోవడం, పారవశ్యంలోకి వెళ్ళిపోవడం అంతా వీళ్ళు గొప్ప భక్తులు అనుకోవడం అనేది మాత్రం అది అవివేకం అన్నమాట. అందువల్ల కేవలం భావోద్వేగాలు, ఊహాగానాలు లేకపోతే ఊహాత్మకమైన మనే ఊహించుకొని పారవశ్యంలోకి వెళ్ళిపోవడం వల్లనో అది ఎప్పుడు భక్తి కాదు. మరి భక్తి అంటే ఏంటంటే అది క్రమక్రమంగా ఒక సాగు లాంటిది. ఎట్లయితే మనం వ్యవసాయం చేసినప్పుడు అన్నీ మనం దగ్గరుండి భూమి యొక్క సారత్వం దగ్గర నుంచి మనం ఎటువంటి విత్తనం వేస్తున్నాం, ఆ విత్తనానికి వేసేటువంటి పోషకాలు, తర్వాత దాన్ని కాపాడుకొని మనం వేసేటువంటి కంచె, ప్రతిరోజు నీళ్ళు వెళ్తున్నాయా లేదా అని మనం చూసుకోవాలా. ఎలా అయితే రోజు వచ్చి మనం గమనించుకుంటామో అట్లాగే భక్తిలో కూడా అంతే అన్నమాట. రోజు మనం దాన్ని క్రమ పద్ధతిలో మనం చేసుకెళ్ళాలి. ఒక పద్ధతిలో ఆ పద్ధతి కూడా ఎట్లాగా మనం ఫస్ట్ నేల దున్నాలా, విత్తనం వేయాలా అంటే కూడా ఒక క్రమ పద్ధతిలో. నేను నీళ్ళు పోయకుండా నేను ఫస్ట్ పోషకాలు వేసేస్తాను ఆ తర్వాత ఎప్పుడుగా నీళ్ళు పోసంటే కుదరదు. అంటే ఇది కూడా ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అట్లానే భక్తి కూడా అంటే సాగు లాంటిదే. కానీ ఇది సడన్గా ఒక రోజు రాత్రికి మనకి ఆ పారవశ్యలోకి వెళ్ళిపోవడం, లేకపోతే ఆ వాళ్ళే ఏదో భగవంతుడి పటాన్ని చూసి వాళ్ళు ఏడ్ చేయడం, ఇవన్నీ అసలు జరగవు అనమాట. అట్లా ఎవరికైనా జరిగాయి, అది దాని అతని యొక్క లక్షణాలు మనం గమనిస్తే మనకు అర్థమైపోతుంది అతను భక్తిలో ఒక క్రమ పద్ధతిలో వచ్చి తనకి ఎమోషన్స్ వస్తున్నాయా లేకపోతే కావాలని తను నటిస్తున్నాడా. కొంతమంది మన డైరెక్ట్గా వాళ్ళకి ఇప్పుడు ఆ లక్షణాలు వచ్చేసి ఉంటాయి, కానీ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు మనకి ఏదైనా చెప్పగలుగుతున్నారు భక్తి గురించి అంటే వాళ్ళు సెంటిమెంటల్ కాదు అనే విషయాలు. మేబీ వాళ్ళ పూజంలో వాళ్ళు దాన్ని
ఆ స్థితికి వచ్చేసారేమో. కానీ అట్లాంటి వాళ్ళు మనకి చాలా అరుదుగా దొరుకుంటారు మనకి. సో మనకి దొరకదు. కాబట్టి మనం పోయినసారి మనం చెప్పుకున్నాం, అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూలేన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ. సో ఉత్తమమైన భక్తి అంటే ఎక్కడైతే అన్యాభిలాషిత శూన్యం, ఇంక వేరే అభిలాషాలు ఏవి కూడా ఉండకూడదు. ఓకే. జ్ఞాన కర్మాది అనావృతం, జ్ఞాన మరియు కర్మ వాసన అనేది అది కవర్ చేయాలి దాన్ని, వాటిని కవర్ చేసేది, వాటిని ఇక్కడ వాటి యొక్క వాసన ఇక్కడ మనకు ఉండకూడదు. అనుకూలైన కృష్ణానుశీలనం, కృష్ణుడికి అనుకూలంగా, కృష్ణుడికి నచ్చే విధంగా చేయాలి. మనకు నచ్చిందా లేదనేది అవసరం లేదు. సో అట్లా ఎవరైనా చేసే పని దాన్ని ఏమంటారు, ఉత్తమ భక్తి అంటారు. కాబట్టి భక్తి పట్ల మనం ప్రసిద్ధిగాంచిన అవగాహన మనకు కావాలి అని అంటే మనము అది కూడా మనం డైరెక్ట్ గా మనం చెప్పలేము. ఏమని భక్తి అంటే ఏముందండి, హృదయానికి సంబంధించింది ఇది. ఎస్, హృదయానికి సంబంధించిందే, కానీ భక్తి అనేది హృదయంలో ఉంటుంది, మన మనసులో ఉంటే చాలు, మనం బయటకు చూపించుకోవాల్సిన అవసరం లేదు అంటారు. ఒకవేళ కొంతమంది ఇలా అనుకుని ఉంటారు, భక్తి పట్ల ప్రసిద్ధిగాంచిన అవగాహన ఎలా ఉంది అందరికీ, భక్తి అంటే ఏంటంటే అవన్నీ మనం బయట చూపించుకోవాల్సిన అవసరం లోపల ఉంటే చాలు అని. కానీ విషయం ఏంటంటే లోపల ఉంటే ఖచ్చితంగా బయటకు వస్తుంది. లోపల ఉంటే బయటకు వస్తుంది. మనకి బిడ్డ మీద ప్రేమ ఉంది అనుకోండి, లోపల పెట్టుకోగలుగుతాం దాన్ని. నాకు ఎంత మామూలుగా తెలుసు నాకు ఎంత ప్రేమ ఉందో ఆయన ఏడుస్తూ ఉంటాడు, పిల్లడు ఏడుస్తుంటాడు. మాకు తెలుసు, అందరికీ తెలుసు నాలో ఎంత ప్రేమ ఉందో అని. అంటే అదే అది కరెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదు అక్కడ. ఎందుకంటే బిడ్డకి కానీ అక్కడ ఏదైనా ఇబ్బంది అయితే లోపల ప్రేమ ఉంటే ఏమవుతుంది, వెంటనే దాని దాని యొక్క పర్యావసనం మనం చూస్తాం, పట్టుకోలేకుండా వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంటది. అట్లే కొంతమంది అనుకుంటారంటే కృష్ణుడి యొక్క ప్రేమను అనుభవించాలి మనం, ఇవన్నీ విషయం కాదు అసలు, డైరెక్ట్ గా రాధాకృష్ణుల యొక్క గోపికల ఆ ప్రేమని అది ఆస్వాదించాలి, అది మనం అనుభవించాలి అంటాడు. బాబు కింద స్టెప్ అంటే వేయకుండా ఆడ స్టెప్ కట్టెళ్తావు ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమైందా? ఎక్కువ మంది ఇట్లాంటి భక్తి పట్ల ప్రసిద్ధిగాంచిన అవగాహన ఇలా ఇలా ఉంది అందరి మధ్యలో. ఏమని, భక్తి ఉంటే లోపల పెట్టుకోవాలా, బయటికి చూపించుకోబడలేదు. రెండోది, కృష్ణుడిని మనం ఈ విగ్రహాలు పూజించడం కాదు కాదు, లోపల ఆ ప్రేమ మనకు ఉంటుంది, మనకు ఉండాలి, ఆ ప్రేమ ఉండాలంట. ఆ ప్రేమ అంటే ఫస్ట్ కింద నుంచి మనం ప్రాక్టీస్ చేయకూడదు అంటే ఆ ప్రేమ ఎట్లా వస్తుంది మనకి? కాబట్టి ఖచ్చితమైన అవగాహన ఏంటి అంటే, భక్తి అంటే ఖచ్చితమైన అవగాహన అంటే యాక్చువల్లీ కృష్ణుడితో సంబంధం కావాలి. కృష్ణుడు ఎవరు, నేనెవరు, కృష్ణుడు నాకున్నటువంటి సంబంధం ఏంటి, ఆయన తండ్రి, నేను బిడ్డను. రెండోది, నిజమైనటువంటి భక్తి ఏంటంటే ఆ సంబంధంలో మనం నిబద్ధత పెట్టుకుంటాం, ఒక కమిట్మెంట్ తో ఆ సంబంధంలో మనం ఏం చేస్తాం, సేవ చేస్తాం. అంటే భక్తి అంటే ఏంటి, కమిట్మెంట్ అన్నమాట. భక్తి అంటే మనకు అనుకున్నప్పుడు తోచినప్పుడు చేయడం, మనకి ఇష్టమైనవి చేయడం కాదు. భక్తి అంటే ఏంటి అంటే ఆ సంబంధం తెలుసుకున్నాం కదా, నాకు కృష్ణుడికున్న సంబంధం తెలుసుకున్నాము, ఆ సంబంధం ఆధారంగా మనం ఏం చేస్తున్నాం, నిబద్ధతతో ఆయన్ని సేవ చేసుకుంటున్నాం. అది నిజమైన భక్తి అంటే. కృష్ణుడితో నాకేం సంబంధం లేదు అని సంబంధం లేనప్పుడు మనకి భక్తి ఎలా వస్తుంది? తండ్రి బిడ్డలకి అయితే పిల్లలకి తల్లిదండ్రులకి సంబంధం లేకపోతే లోపల నుంచి భావాలు ఎలా వస్తాయి? కాబట్టి సంబంధం లేకుండా ఊరికే కృష్ణుడు నలుగున్నాడు కాబట్టి నాకు ఇష్టం, కృష్ణుడు మా కులం కాబట్టి, లేకపోతే కృష్ణుడు ఏమంటారు వెంట దొంగతనం చేశాడు కాబట్టి, అది అలా కాదనమాట. కృష్ణుడితో నాకున్న సంబంధాన్ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకొని ఆ సంబంధంలో మనం కమిటెడ్ గా మనం కానీ చేసేటువంటి, కమిటెడ్ గా మన నియమాలు పాటించడం కావచ్చు, సేవ చేయడం కావచ్చు, సాధన చేయడం కావచ్చు, ఇది యాక్చువల్గా భక్తి అంటే. కానీ బయట ఉన్నటువంటి అవగాహన భక్తి అంటే ఏంటి, మనసులో ఉంటే చాలు,
ఈ విధంగా మేము బయట చూపించుకోవాలా, అదే కృష్ణుడు నేను బయటకు నాకు లోపల మంత్రం లోపల తిరుగుతూనే ఉంటుంది లోపల. ఇది జనాలు అనుకునేది. సో అది కాదు, సంబంధం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ సంబంధంలో కూడినటువంటి నిబద్ధత, కమిటెడ్ గా మనం చేయాలి. ఓకే. సో దాంట్లో మన లాస్ట్ మనం చెప్పుకొని ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మెయిన్ థింగ్ అంటే తల్లి పిల్ల యొక్క సంబంధం. సో బిడ్డకి అ- అర్ధరాత్రి అపరాత్రి అని తెలియకుండా, ఓకేనా, ఎప్పుడు ఎటువంటి స్థితిలో ఉందని తెలిసిన వెంటనే, ఓకేనా, ఏ మాత్రం తన గురించి ఇంకేం ఆలోచించడు, ఏ మాత్రం అసలు ఆలోచించడు, తన గురించి ఆలోచించకుండా అది ఆ రాత్రి అందరు మేల్కొసి వస్తే మేల్కొంటారు, లేదా మరుసటి రోజు కూడా వల్ల పోరాడతారు. కానీ ఆ టైంలో నేను తిన్నానా, నేను పడుకున్నానా, నాకు అని ఏమాత్రం అసలు ఆలోచించరు. అంటే అక్కడ అక్కడ ఏముంది, అక్కడ సంబంధం ఉంది, ప్లస్ ఒక నిబద్ధత ఉంది మనకి, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో. ఇప్పుడు అదే విషయంలో ఒక ఒక ఆయాన్ని తీసుకొచ్చి పెట్టాము అనుకోండి, డబ్బులు ఇచ్చి పెట్టాము, మనం పెట్టుకున్నాం మా అబ్బాయిని లేదా మా 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 బిడ్డని చూసుకోమని చెప్పాము. ఎస్, ఖచ్చితంగా చేయగలుగుతుంది, చాలా సేవలు చేస్తుంది ఆమె. కానీ లోపల నుంచి వచ్చే ఆ జెన్యున్ ఎమోషన్ మాత్రం రాదు. కాబట్టి ఇక్కడ సంబంధం లేకపోతే, ఇప్పుడు ఆయాకి సంబంధం ఏముంది? సంబంధం లేదు, కేవలం డబ్బులే, వ్యక్తితో ఏ సంబంధం లేదు. కాబట్టి అందుకే దాన్ని మనం ప్రేమ అని చెప్పలేం. అలాగే భక్తి అంటే కూడా సంబంధం తెలుసుకోకుండా ప్రేమ అనేది రాదు, అంతే కదా. సంబంధంలో తెలుసుకుంటేనే నెక్స్ట్ ఆ సంబంధంలో మనం చేసేటువంటి నిబద్ధతమైనటువంటి సేవ, కమిట్మెంట్ చేసేటువంటి సేవే క్రమంగా లోపల ప్రేమకి దారితీస్తుంది. లోపల ఆల్రెడీ ఉంది, మనకి కృష్ణుడితో ప్రేమ ఉంది, కానీ ప్రస్తుతానికి సంబంధం కూడా ఉంది, కానీ ప్రస్తుతానికి అది మర్చిపోయి ఉన్నాం. సో ప్రస్తుతానికి అది మర్చిపోయి ఉన్నాం. సో సంబంధం మర్చిపోయాము. రెండు, లోపల కామక్రోధ మోహ మత్సరాలతో మన ప్రేమను ఆల్రెడీ కప్పేసింది. అందువల్ల ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి అసలు కృష్ణుడు అంటే ఆయనకి నాకున్న సంబంధాన్ని తెలిసి పెట్టుకోవాలా, అండ్ ఈ కామక్రోధ మోహ మత్సరాన్ని వీటిని నేను కడిగేసుకుంటే గానీ నాకు ఆల్రెడీ లోపలే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ సంబంధం ప్లస్ ప్రేమ రెండు వ్యక్తమవుతాయి ఇప్పుడు బయటికి. సో కాబట్టి తల్లి నుంచి వచ్చేటువంటి ఆ జెన్యున్ ఎమోషనే మనకి కృష్ణుడితో ఉండే ఎమోషన్ ఒకటే. కాదు ప్రసాద్ మనం మర్చిపోయాము. బట్ రెండోది, లోపల ఈ అరిషడ్ వర్గాలతో మనం తప్పివేయబడ్డాం మనం. అండ్ లాస్ట్ కూడా మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం. అదే సోలమన్ రాజు మరి ఇద్దరు తల్లుల పిల్లవాడు. సో తల్లులు ఇద్దరు వస్తారు అనమాట, ఈ బిడ్డ మా బిడ్డే అని. ఇద్దరు జెన్యున్గానే ఏడుస్తున్నారు. ఇద్దరు వాళ్ళ యొక్క బాహ్యంగా వాళ్ళ ప్రేమని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. రాజు కష్టమైపోతా ఉంది ఇద్దరిలో ఎవరికి అప్పచెప్పాలండి, ఎందుకంటే ఇద్దరు ఒకే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనమాట. ఈ పిల్లవాడు నా పిల్లవాడు, ఈ పిల్లవాడు నా పిల్లవాడు అని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా వీళ్ళలో గుర్తించాలి అసలైన తల్లి ఎవరు అని, అసలైన ప్రేమ ఎవరికి ఉంది అని వీళ్ళిద్దరిలో ఎవరికి మనం అప్పచెప్పాలి. అప్పుడు రాజు ఏమన్నాడు అని అంటే, సరే ఇంక ఇద్దరు ఒకే విధంగా మీరు బిడ్డని చూసుకోవాలనుకుంటున్నారు, మీ ఒకే విధంగా వ్యక్తం చేస్తున్నారు అన్నప్పుడు, సో కృష్ణుడు సారీ సోలమన్ రాజు ఏం చేశాడంటే, సరే నేను బిడ్డని రెండు గంట కట్ చేస్తాను, మీరు ఒక ముక్క మీరు ఒక ముక్క తీసుకెళ్ళిపోండి, ఇంకా అంతకు మించి ఇంకేం చేయగలము కాబట్టి మీరు దానికి ఓకే అనుకుంటే నేను కట్ చేస్తాను అన్నాను. దానికి ఒక తల్లి ఏమనింది, ఒప్పుకొనింది, సరే అనింది. ఇంకో తల్లి ఏమనింది, వద్దు, నేను భరించలేను, కావాలంటే
మీరే తీసేసుకోండి అన్నారు. సో అప్పుడు బయటపడింది ఎవరు నిజంగా లోపల యాక్చువల్గా ప్రేమ అనేది ఉందని, ఎవరు ప్రేమిస్తారో. అందుకనే భక్తులు కూడా చాలా మంది వచ్చి ఇక్కడ సేవ చేస్తూ ఉంటారు. బట్ ఏ ఏ ఏ భావంతో వచ్చి చేస్తారనేది పాయింట్ అక్కడ. అప్పుడు ప్రతి ఒక్కరూ స్టార్టింగ్ లో మనకి ఆ భావన రాదు. బట్ వాళ్ళు తీసుకునే ఆదేశాలు, ఆ ఆదేశాలు తీసుకొని వాళ్ళు చేసేటువంటి సేవను బట్టి చెప్పొచ్చు వాళ్ళు ఎంత ఆతృతగా ఉన్నారు అంటే భగవంతుడు సేవ చేసుకోవాలని. ఆ ఆతృత కనబరచకపోతే ఓకేనా, ఇంకా మన సేవ ఇంకా ప్రేమ రూపానికి ఇంకా మారల, ఇంకా మనకి టైం పడుతుంది ఇంకా మనకి. ఓకే, నెక్స్ట్ అలాగే ప్రేమ ఎలా వ్యక్తం చేయబడతారు అదే భక్తియుత ప్రేమ ఎలా వ్యక్తం చేయబడంటే అదే కృష్ణుడు మనకు తెలుసు కదా, ఆయనకి తలనొప్పి వచ్చింది. సో నారదుల వారిని పోయి తలనొప్పి ఉంది అని అంటే నారదుడు అడతారు ఎలా ఈ తలనొప్పి ఎలా పోతుంది మీరే చెప్పాలా అంటే, సో ఎవరైతే నా శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళ యొక్క పాద ధూళి ఎవరైతే తీసుకొచ్చి నాకు ఇస్తారో ఆ పాదుని నేను కానీ నా తల మీద నేను కానీ రాసుకుంటే ఆ తలనొప్పి పోద్ది అన్నప్పుడు. సో నారదుల వారు ఓకే, మొత్తానికి చాలా మంది శుద్ధ భక్తులు ఉన్నారు ఇక్కడ, కృష్ణుడిని ఆరాధిస్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎవరైనా మాత్రం ఎందుకు ఇర్లే అనుకున్నాడు నారదుల వారు. తర్వాత నారదుల వారు వెళ్ళారు, వెళ్ళి బ్రహ్మలోకానికి వెళ్ళారు, కైలాసానికి వెళ్ళారు, దేవతల దగ్గరికి వెళ్ళారు. అందరి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఏమన్నారు, మేము వీలేము, మా తల మా కాళ్ళ దగ్గర ఉన్న మట్టిని తీసుకొచ్చి ఇస్తే ఆయన తల రాసుకుంటే మాకెంత పెద్ద అపరాధం అది, దానికోసం మేము ఆ, శాశ్వతంగా మేము నరకలోకాలకు పోలేము, దయచేసి మేము ఈలేము, దయచేసి మమ్మల్ని క్షమించండి, అయినా ఇది సరైన విధానం కాదేమో ఇది అని వాళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అపరాధం అయితే నేను నరకానికి పోవాలి, కాబట్టి ఆ నరకానికి పోయే పరిస్థితిలో నేను లేను అన్నాడు. సో నా ద్వారా వచ్చి కృష్ణుడికి చెప్తారు అనమాట, కాబట్టి ఇట్లా అందరిని అడిగాను, వాళ్ళు ఎవరు కూడా ప్రాపర్గా స్పందించలేదు, ఇప్పుడు ఎట చేద్దాం ఏం చేద్దాం అంటే, అటైతే నువ్వు గోకులానికి వెళ్ళు, బృందావనికి వెళ్ళు, అక్కడ చాలా మంది గోపికలు ఉంటారు, నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగు అంటాడు. ఇంత మహామహులే దేవతలు వీళ్ళే ఇయ్యలేదు, ఇంకా వాళ్ళు సామాన్య మానవులు కదా, వాళ్ళు ఎందుకు ఇస్తారు అని అనుకొని నారద అన్నమాట. సో నారద వారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చూశాడు అందరు గోపికలంతా చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నారు అక్కడ. వెళ్ళి ఒక మాట చెప్పాడు ఇట్లా, ఏమని, అక్కడ కృష్ణుడికి తలనొప్పిగా ఉందంట, ఆ తలనొప్పి పోవాలంటే ఎవరైనా భక్తుల యొక్క పాదధూళి ఇస్తే ఆయన ఆ పాదులు రాసుకుంటే పోద్దంట. వాళ్ళు ఆలోచించకుండా టక్కని చేశారు అన్నమాట, వాళ్ళు ఆలోచించకుండా పాదులు చేశారు. అప్పుడు నారదు వారికి షాక్ అయిపోయాడు నారదు వారు, ఏమని, పెద్ద పెద్ద వాళ్ళే మహామహులే ఇయలేదు, మీకు తెలుసా, మీరు ఒకవేళ మీరు కానీ ఇంత మట్టిస్తున్నారే ఆయన రాసుకోవడానికి, మీకు తెలుసా దీని యొక్క పర్యావసనం ఎలా ఉండబోతాయి మీకు తెలుసా అని. ఏమవుతాయండి అన్న, ఏమవుతుంది అని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏమో ఆయన ఏమన్నాడు, ఆయన అది కానీ భగవంతుడు కానీ నిజంగా కానీ తల్లో కానీ రాసుకుంటే మన పాదాలకు వచ్చిన ధూళి ఆయన రాసుకుంటే ఎంత పెద్ద అపరాధం అవుతుంది తెలుసా, ఎక్కడికి వెళ్తామో తెలుసు, అవుతాయి ఎన్ని నరకాలకు వెళ్తాము, ఆ నరకం నుంచి బయటపడే అవకాశం అసలు ఉంది. సో దానికి వాళ్ళు ఏమాత్రం అసలు ఆలోచించుకొని ఏం చెప్పారు, మేము ఎక్కడికి నరకానికి పోయి మాకు ఇబ్బంది ఏం లేదు, బట్ మా కృష్ణుడికి తలనొప్పి ఇప్పుడే తగ్గిపోవాలంట, మేము శాశ్వతంగా నరకలోకి ఉండడానికి మాకే ఇబ్బంది ఏం లేదు, కానీ ఇప్పటికిప్పుడు కానీ కృష్ణుడి యొక్క తలనొప్పి పోయే పైన మాకు ఇబ్బంది లేదు. అప్పుడు నారద వరకు అర్థం కాలేదు అసలు, విజేంద్ర అయినా వీళ్ళు అసలు నా ఫస్ట్ టైం నిజంగా బృందావన వాసుల యొక్క ప్రేమ ఈ స్థాయిలో ఉంటుంది ఆ భగవంతుని మీద అనేది నారదుల వారికి కూడా ఈ సన్నివేశం ద్వారా బాగా అర్థమైంది. అంటే ఈ ప్రపంచంలో వీళ్ళకంటే మించిన భక్తులు ఇంకెవరు లేరని నాకు అర్థమైపోయింది. జై శ్రీ శ్రీ రాధా గోవింద్ జగన్నాథ్ బల్దేవ్ సుభద్రామ గౌరనితాయ శ్రీల ప్రభుపాద్కి జై. సో అందుకని ఇక్కడ బద్ధ జీవుడు
ఎప్పటికైనా సరే ఇక్కడ కష్టం అనుభవించాల్సిందే. బద్ధజీవుడు ఇక్కడ ఎప్పటికైనా కష్టం అనేది ఉంటుంది. భౌతిక ప్రపంచంలో అయితే ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. ఉమ్. ఈ ప్రతి ప్రతి సన్నివేశం కొంతమందికి అది మంచి చేస్తుంది, కొంతమందికి అది చెడు చేస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఏ ఒక్క సన్నివేశం కావచ్చు, ఏ ఒక్క పరిస్థితి అందరికీ ఒకేలాగా ఉండదు. ఇంగ్లీష్లో వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అనదర్ మ్యాన్స్ పాయిజన్ అంటూ. ఇప్పుడు మనం బైక్ కొనుక్కొని వెళ్తున్నాం అనుకోండి. ఓకే. మనకి బాగానే ఉంటుంది. బైక్ కొన్నోడి దగ్గర నుంచి బైక్ బైక్ సేల్స్ చేసే వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. ఓకే. కానీ యాక్సిడెంట్ అయింది అనుకోండి. ఓకే. ఒక విధంగా ఇద్దరికి లాసే. అంటే మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టుకుంటాడు, అన్ని చేసుకుంటాడు, కానీ ఒకరికి లాభం ఉంది. బైక్ నుంచి కింద పడితే ఒకరికి లాభం ఉంది. ఎవరికి ఇది? హాస్పిటల్ వాళ్ళకి లాభం. ఒకరికి నష్టం, ఒకరికి లాభం. ఇప్పుడు చలికాలం వచ్చింది, టీ షాపులకు లాభం, కూల్ డ్రింక్ షాప్ వాళ్ళకి నష్టం. సో ఇక్కడ ఎక్కడ ఒక్క పరిస్థితి ఉండదు అనమాట. అందరికీ ఆనందంగా ఉండగలిగే ఆ పరిస్థితి అసలు ఉండదు. కాబట్టి అంటే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనే ఆలోచన మనం పెట్టుకోకూడదు అసలు. అంటే భౌతిక ప్రపంచం ఉన్నంత వరకు అంటే ఎక్స్పెక్ట్ చేయాలి మనం, బాబు ఎప్పుడైనా సరే ఏదైనా మనకి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అనుకొని, ఆ ఏదైతే మనం కష్టం తీసుకోబోతున్నామో ఆ కష్టం కృష్ణుడి కోసం తీసుకున్నాం అనుకోండి, ఇంకో జన్మ లేదు ఇంకంతే. ఏ కష్టం అయితే మన కుటుంబం కోసం తీసుకుంటున్నామో, అంటే వాళ్ళు బాగుండాలని, మనం తృప్తిగా ఉండాలని మనం ఎంత కష్టపడుతున్నాం, అదే కష్టం మనం కృష్ణుడి కోసం తీసుకోగలిగితే ఇంక వాళ్ళకి ఇంకో జన్మ అనేది లేదు ఇంకంతే. సేమ్ అదే కష్టం. సో అందువల్ల వీళ్ళు ఏమంటున్నారు, మాకు ప్రాబ్లం లేదు, మేము ఎక్కడున్నా ఒకటే, మాకు కృష్ణుడు తృప్తిపడాలంతే, మాకు ఏమైనా పర్వాలేదు, మాకు ఏమైనా పర్వాలేదు, మాకు కావాల్సింది కులం. సేమ్ తల్లి తల్లి ప్రేమ కూడా అంతే. ఎట్లా, ఆ బిడ్డకు బాగోవాలి, నాకేముంది, నాకు సరిగ్గా నిద్ర లేకపోయినా పర్వాలేదు, నాకు సరిగ్గా తిండి లేకపోయినా పర్వాలేదు, నాకు సరిగ్గా నిద్ర లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ బిడ్డకి త్వరగా బాగైపోవాలి. అంటే అది యాక్చువల్లీ ప్రతి ఆత్మ యొక్క సహజ లక్షణం అది. సో మనకి బిడ్డ మీదకే ఆ ఎమోషన్స్ వస్తున్నాయంటే, మన జెన్యున్ ఎమోషన్స్ భగవంతుడి మీద ఎలా ఉంటాయి, అవి అలాగే ఉంటాయి యాక్చువల్గా. కానీ ప్రస్తుతానికి మనకి మనకి భగవంతుడి సంబంధం మనం ఎప్పుడో మర్చిపోయాం కాబట్టి, రెండు ప్రస్తుతానికి లోపల ఈ అరిషడ్ వర్గాలు నమ్ముకున్నాయి కాబట్టి ఆ ఒరిజినల్ ఎమోషన్ ఇప్పుడు ప్రస్తుతానికి బయటికి రావట్లేదు. అందుకే ఇప్పుడు మనం కాన్స్టెంట్ గా వచ్చేసి మంగళహారతి, సర్వీసు, భగవద్గీత భాగవతం చదవడం, ప్రచారం చేయడం, ఆ, ఈ సేవలో భాగంగా సాధన చేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన ఒరిజినల్ స్థితికి రావడానికి ఇదంతా. సో మనం ఎంత లేట్ చేస్తుంటామో మనం అంత టైం పడతా ఉంటుంది బ్యాక్. మనం వాటిని ఎంత త్వరగా మనం చేయడానికి ప్రయత్నిస్తామో అంత త్వరగా బయటపడడానికి ప్రయత్నం వస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి శ్రీల ప్రభుపాద వరకు జీవితం చూసుకోండి. 70 సంవత్సరాల వయసులో బృందావనంలో ఉన్నాడు, హ్యాపీగా ఒక్కడుగా చక్కగా రాధా దామోదర మందిరంలో, జస్ట్ కిటికీ అడ్డు అనమాట భాగవతం చూడడానికి, అంతే. ఆ స్థితిలో నుంచి కాదు కాదు, నేను చాలా మందిని
నేను వాళ్ళ జీవితాలని ఏదో ఒక విధంగా మనం ప్రభుపాదులు కృష్ణుడితో సంబంధం మీకు ఉంది, మీరంతా కృష్ణుడి యొక్క అంశాలు అని తెలిస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా వాళ్ళు ఇక్కడ నుంచి బయటపడి గోలోకం వెళ్ళిపోతారు. అది తెలియకే కదా వీళ్ళందరూ ఇక్కడ నానా రకాలటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఏదో ఒక విధంగా నేను కానీ తెలియజేయగలిగితే నా జీవితంలో అంతకంటే ఇంకా కావాల్సింది ఏం లేదని చెప్పి 70 సంవత్సరాల వయసులో షిప్ తీసుకొని 2 సార్లు హార్ట్ అటాక్ మిస్ అయ్యి అక్కడ ఎవరుంటారో ఎలా ఉంటారో తర్వాత దాని ఫ్యూచర్ ఏంటో అర్థం కాక తెలుసుకోకుండా ఆయన ప్రయాణించాడంటే తనకి ఇక్కడున్న జీవుల పట్ల అంటే ఇక్కడున్న మనుషులు జీవుల పట్ల ఎంత ప్రేమ లేకపోతే, అంటే ప్రేమ దయ రెండు ఒకటే, అంటే వాళ్ళ కన్సర్న్ చూపిస్తున్నాడు వాళ్ళ మీద. లేకపోతే 70 సంవత్సరాల వయసులో తనకున్న జెన్యున్ ఎమోషన్, అంటే ప్రతి జీవి ఇక్కడ కృష్ణుడి యొక్క అంశమే కాబట్టి అది వాళ్ళు ప్రస్తుతానికి మర్చిపోయడం వల్ల వీళ్ళు ఇలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమయ్యి వాళ్ళు శాశ్వతంగా అక్కడ మళ్ళీ జన్మెత్తడానికి వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఒకసారి నేను కానీ ఆ సంబంధం ఏంటని తెలియజేయగలిగితే నాకున్న శక్తి సామర్థ్యాల్లో అంతకంటే నాకు కావాల్సింది ఇంకేముంది చెప్పి, అంటే అది జెన్యున్ గా అది ప్రేమ తప్ప, వాస్తవంగా అది ప్రేమ తప్ప, లేదా తన అపారమైన తను కురిపించేటువంటి దయ తప్ప ఇంకక్కడ ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఎట్లా మనం ఇప్పుడు వచ్చేసి ఇది నా కుటుంబం అని మనం అనుకుంటాం, మన కుటుంబ వ్యక్తుల్ని. కానీ ప్రభుపాద గారు ఏమనుకుంటారు, అలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ ప్రపంచం అంతా నా కుటుంబమే. నా కుటుంబంలో చాలా మంది ఈ విధంగా మర్చిపోయి కృష్ణుడు యొక్క వాళ్ళ సంబంధాన్ని మర్చిపోయి దానివల్లే వీళ్ళందరూ చాలా చాలా కష్టాలు పడుతున్నారు. కాబట్టి ఏదో ఒక విధంగా నేను వాళ్ళకి కానీ తెలియజేయగలిగితే, వాళ్ళ నుంచి బయటపడగలిగితే అంతకంటే కావాల్సింది ఇంకేముందని చెప్పేసి అంటే అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పుకుంటున్నాం అని అంటే జెన్యున్ గా వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రేమ, కృష్ణుడి యొక్క సంబంధంలో వచ్చేటువంటి ఆ ప్రేమ, అది ఒక నిబద్ధతతో కూడుకున్నది, అది ఒక కమిట్మెంట్ అన్నమాట. వాళ్ళు దాన్నే మనం భక్తి అంటామే తప్ప మనం సోమవారం ఒకరు, మంగళవారం ఒకరు, లేకపోతే మన కోరికలు తీర్చుకోవడానికి మనం గుడికి వెళ్ళే విషయం కావచ్చు, ఇవన్నీ అసలు భక్తి కిందకి రాదు. మనం తెలిసిపెట్టుకోవాలి దేవాదేవుడు ఎవరు, లేదా నా తండ్రి ఎవరు, ఆయనకి నాకున్న సంబంధం ఏంటి, ఆ సంబంధంలో మనము నిబద్ధతగా మనం చేసేటువంటి సేవే భక్తి అంటే. అందుకనే భక్తి అంటే ఒక కమిట్మెంట్ అన్నమాట. నేను మాట ఇచ్చాను, వీలైనంత వరకు నేను ఆ మాటను నిలబెట్టుకోవడానికి నేను ప్రయత్నించాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. సో అందుకనే మనం కూడా ఇప్పుడు మందిరంలో ఉన్నప్పుడు ఎవరు కమిటెడ్గా చేస్తున్నారు, ఎవరు కమిటెడ్గా వస్తున్నారు, ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు, ఓకే. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే బాధ్యతతో కూడుకున్నదే వాళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారు దానికి ఒక తార్కాణం అండి. సో అందువల్ల వీళ్ళ నలుగురు కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళ జెన్యున్గా వాళ్ళ ఎమోషన్ వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి ఆ సంబంధం తెలిసింది కాబట్టి, అందువల్ల వాళ్ళకి ఆ ఎమోషన్ కూడా బయటికి వచ్చింది. కాబట్టి భక్తి అంటే రెండు ఉన్నాయి. ప్రభుపాద గారు భక్తి అనే పదాన్ని ఏం పడాడంటే భక్తియుత సేవ అని పెట్టాడు అక్కడ. జస్ట్ భక్తి అంటే ఇంతకుముందు మనకు తెలిసిన పదాలు, భక్తి అంటే మనకి ప్రాపర్గా దాని నిర్వచనం తెలియదు అనమాట. మనకి భక్తి అంటే పోయి దండం పెట్టుకోవడం, భక్తి అంటే దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని ఏదో కొన్ని పాటలు పాడడం, లేకపోతే కీర్తన చేయడం, భజన చేయడం, లేదా విష్ణు సహస్రనామం చదవడం,
లేకపోతే పండగ వచ్చినప్పుడు వెళ్ళి దేంట్లో అయినా ఒక సేవలోకి వెళ్ళి పాల్గొనడం. అంతకు మించి పెద్ద నిర్వచనం ఏం తెలియదు. ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళు, భక్తి అంటే అదే నీ హృదయంలోనే నీకు తెలిసేదే అని చెప్పేసేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం ప్రభుపాద అంటే భక్తియుత సేవ. భక్తియుత సేవ అంటే డివోషనల్ సర్వీస్. డివోషన్ అంటే డివోషనల్ సర్వీస్ అన్నారు. అంటే సేవ చేయడంతోనే నీకు ఎంత ప్రేమ ఉందని తెలుస్తుంది. అంతే కదా. సో కుటుంబంలో ఒక వ్యక్తి అంత ఇదిగా కష్టపడుతున్నాడంటే అర్థం ఏంటి? సో వాళ్ళతో ఏదో ఒక ప్రేమ ఉంది. మనం ఎలా చెప్పగలుగుతాం ఆయన కష్టపడకుండా సరిగ్గా రాకుండా? మీకు తెలుసా నాకు మీ పట్ల నాకు ఎంత ప్రేమ ఉందా మీకు తెలుసా అంటే దానికి అర్థం ఏమైనా ఉందా? లేదు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను కానీ నువ్వు చెప్పిందని నేను ఒప్పుకోను. ఈ రెండు పరస్పర విరుద్ధమైనటువంటి పదాలు. అందువల్ల భక్తి అంటేనే నువ్వు నేను భక్తుడిని అని అంటే, నేను భక్తురాలిని అంటేనే దాని నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది, ఏమేమి సేవలు చేస్తావు నువ్వు? నువ్వు ఏమేమి సేవలు బాధ్యతగా తీసుకున్నావు? మీరు ఎవరైనా అడగండి ఇస్కాన్లోకి వెళ్ళి, ఆ, నేను డివోటీ అంటే నేను పలానా సెంటర్ నుంచి నేను వస్తాను చెప్పండి. మీరు ఏం సర్వీసెస్ చేస్తారు చెప్పండి అంటారు. వాళ్ళు ఎన్ని మాలు చేస్తున్నారో అడగరు. ఏకాదశి ఉపవాసం ఉంటారా అని అడగరు వాళ్ళు. ప్రభుపాద వారు ఏం పుస్తకాలు చదివారని అడగరు. ఫస్ట్ క్వశ్చన్ ఏం చదివింది? లేదా మీ భవిష్యత్తులో మీరు ఇస్కాన్కి ఎలా మీ జీవితంలో ఎటువంటి సేవను ఇవ్వాలనుకుంటున్నారు? ఇది అడుగుతారు. ఎందుకంటే దెన్ దెన్ అప్పుడు తెలుస్తుంది అనమాట నువ్వు ఎంత సీరియస్ గా ఉన్నావు అనే భక్తి విషయంలో. సో మనం జనరల్గా వచ్చేసి నేను ఫెస్టివల్స్ నేను వెళ్తా ఉంటానండి, నేను అప్పుడప్పుడు క్లాస్కి వెళ్తుంటాను అంటే అర్థమైంది. ఓకే. సో ఇతను ఇంకా భక్తుడు కాదు. Right. ఆ, ఆ? సో భక్తి అనేది అంతర్గతమైందే, అంతర్గతంగా ఉండేదే. బట్ సేవ బయటికి కనబడుతుంది. అంటే భక్తి అనేది అడ్జెక్టివ్, సేవ అనేది నౌన్. ఓకే. అది బహిర్గతంగా బయటకు వస్తుంది, ఇది అంతర్గతంగా ఉంటుంది, ఇది బయటకు వస్తుంది. అయితే అదే సేవ బయటికి రావాలి అని అంటే అంతర్గతంగానే భగవాన్ గురించి తెలిసిపెట్టుకో ఉండాలి. అంతర్గతంగా భగవాన్ అంటే ఎవరో తెలిసిపెట్టుకో ఉంటేనే ఈ సేవ బయటికి వస్తుంది. ఇది అంతర్గతంగా ఓ భగవంతుడు అంటే చాలా గొప్పవాడు అని మనం తెలిసిపెట్టుకో ఉండాలి. రెండు, భగవంతుడు అంటే ప్రేమ గలవాడు, దయగలిగిన వాడు అని మనం తెలిసిపెట్టుకోవాలి. ఇది ఇది మన భక్తికి దాని ఏమంటారు ప్రారంభ స్థితి. అది అంటే భగవంతుడి యొక్క షడైశ్వర్యాల్లో నేను ఎక్కడో దగ్గర నేను ఏదో దానికి నేను అట్రాక్ట్ అవ్వాలి. నేను భగవంతుడి యొక్క షడైశ్వర్యానికి నేను అట్రాక్ట్ అవ్వాలి. భగవంతుడు ఐశ్వర్యవంతుడు ప్లస్ దయగలవాడు అని. ఓకే. భగవంతుడు ఎవరో తెలుసుకుంటేనే ఆ తర్వాతే సేవ బయటికి వస్తుంది. ఇప్పుడు మనం ప్రధానమంత్రి ఊరికే మనం ఆయన ఎవరో మనకు తెలియదు,
ఒక వ్యక్తి వెళ్తున్నాడు, సపోజ్ ఇక్కడ నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు అని. నరేంద్ర మోడీ వెళ్తున్నారు అనుకో. నరేంద్ర మోడీ ఎవరు? సాధారణ వ్యక్తే కదా. సాధారణ వ్యక్తే కదా నరేంద్ర మోడీ, పేరు వరకు ఎత్తుకుంటే. కానీ దాని వెనకాల ఈయన ప్రధానమంత్రి అని తెలిసారు అనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుంది? రెండు రండి సార్, రెండు రండి, ఇదిగో మా దగ్గరికి వచ్చేది రండి రండి, మేము చూసుకుంటాం. అంటే ఇప్పుడు ఆయన యొక్క ఐశ్వర్యం తెలిసింది మనకి, ఆయన యొక్క గొప్పతనం మనకి అర్థమైంది కాబట్టి నెక్స్ట్ గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ, దగ్గరుండి తీసుకొని వచ్చి మన ఇంట్లో కూర్చోబెట్టుకొని మనం సేవ చేయడం ప్రారంభం. సో భక్తి అంటే భగవంతుడు ఎవరో తెలుసుకోవడం, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన లక్షణాలు మనం తెలిసిపెట్టుకోవడం. ఓకేనా? ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆటోమేటిక్ నెక్స్ట్ ఏమొస్తుంది? బయటికి కనిపించేది ఏంది? సేవ. ఓకేనా? అందుకనే భక్తి అంటే కేవలం మన ఊరికనే భక్తి అంటే బయట వాళ్ళు తెలిసినట్టుగా భక్తి అంటే ఏ గుడికి అంటే గుడికి వెళ్ళడం, లేకపోతే ఏ పద్ధతి అంటే ఆ పద్ధతి ఫాలో అవ్వడం, ఎవరు చెప్పిందంతా నమ్మేసి ఓకేనా మనకి ఇష్టానుసారం చేసుకోవడం అనేది భక్తే కాదు. సో అందుకని ఇక్కడ మనకి చాలా క్లియర్గా భక్తియుత సేవ అంటే, భక్తియుత అంటే వాళ్ళ హృదయంలో ఆల్రెడీ భగవానుడు ఎవరో తెలుసు వాళ్ళకి, భగవానుడి యొక్క గుణగణాలు తెలుసు వాళ్ళకి, కాబట్టి బయట కనబడుతుంది, ఆ సేవ కనబడుతుంది. నెక్స్ట్ అలాగే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. మళ్ళీ మనం ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, భక్తి అనేది ఒకటి ఇంజను, రెండు వాహనం. ఇంజను ప్లస్ వాహనం. సో ఇంజన్ అనేది ఏంటి? హృదయం లాగాది. సో హృదయం బాగా ఉంటే ఆటోమేటిక్గా వాహనం బాగానే వెళ్తుంది, శరీరం బాగానే వెళ్తుంది. సో హృదయంలో ప్రేమ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఆ వాహనం యొక్క ఇంజన్, ఆ వాహనం యొక్క పనితీరు కూడా అద్భుతంగా ఉంటుంది. అదే హృదయం అనే దాంట్లో ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఆటోమేటిక్గా వాహనం కూడా పనికిరాదు. ఈ రెండు రెండు అంతర్గతంగా రెండు రెండు ఒకటి దాని మీద ఒకటి ఆధారపడ్డాయి అనమాట. ఉదాహరణకి వాహనం అంటే సేవ, బయటికి మనకి కనిపించేది, ఇంజన్ మనకి కనబడదు, బట్ వాహనం మనకి కనబడుతుంది, తిరగడం కనబడుతుంది. సో వాహనం బాగా తిరుగుతుందంటే అర్థం ఏంటి? ఇంజన్ బాగుందని అర్థం. ఓకే. ఇప్పుడు వాహనం బాగా తిరిగితేనే వచ్చే డబ్బులతో మనం బ్రహ్మాండంగా ఇంజన్ మెయింటైన్ చేసుకోవచ్చు. వచ్చే డబ్బులతోనే మళ్ళీ మనం ఇంజన్ మెయింటైన్ చేసుకుని దానికి పోషణ, దానికి కావాల్సిన ఓవర్ ఆయిలింగ్ చేయించుకోవాలా, దానికి కావాల్సిన ఆయిల్ వేయాలా, అన్ని బాగా మనం చూసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే, మనం భగవంతుడి యొక్క ఐశ్వర్యం మనం తెలుసుకొని భగవంతుడితో ఉన్న సంబంధం మనం తెలుసుకోగలిగితే, ఓకే, అది ఇంజన్ లాగా ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? సేవ చేయాలనేటువంటి ఆతృత పెరుగుతుంది. రెండోది, మన సేవ ఎంత బాగా చేస్తామో మన హృదయానికి కూడా అంత పోషణ వస్తూ ఉంటుంది. మళ్ళీ హృదయానికి కూడా అంత పోషణ వస్తూ ఉంటుంది. ఏ హృదయం అయితే బాగా పోషణ బాగుంటుందో వాళ్ళు బాగా సేవ చేస్తారు. అలాగే ఎవరైతే బాగా సేవ చేస్తారో వాళ్ళ హృదయాన్ని బాగా పోషించుకోగల శక్తి ఉంటుంది. కాబట్టి సేవ ద్వారానే వ్యక్తపరచాలి, అదే సేవ ద్వారానే దానికి పోషణ కూడా వస్తుంది. అందుకే మనం ఈ 6 అంశాలు అయితే ఉన్నాయి, భక్తిలో ఎదుగుతున్నాం అంటే అర్థం ఏంటి? భక్తిలో మన సేవల్ని పెంచుకుంటున్నాం అని అర్థం. ఆ సేవల్ని మనం బాధ్యతగా చేస్తున్నామని అర్థం. భక్తి పెంచుకోవడం అంటే అర్థం ఏంటి? నేను ఇంతకుముందు కంటే నేను ఎక్కువ సేవలు
చేయగలుగుతాను. ఆ సేవలో క్వాలిటీ పెరిగింది, ఉత్సాహంగా, నిశ్చయంగా, పట్టుదలతో, ఎంతో ఓపిగ్గా, కృష్ణుడికి నచ్చినట్టుగా తత్తత్కర్మ ప్రవర్తన. భక్తుల సాంగతిలో ఉండాలనిపిస్తుంది అప్పుడు. తత్వవృత్తి హే, భక్తులు చెప్పిన బాటలోనే నడవాలనిపిస్తుంది. సో హోల్ పాయింట్ ఏంటంటే, ఈ 6 లక్షణాల్లో మనం మనం పెంపొందించుకోవాలి అని అంటే భగవంతుడు ఉన్న సంబంధ జ్ఞానం బాగా అర్థం చేసుకోవాలి. భగవంతుడు గల సంబంధ జ్ఞానం మనం ఎప్పుడు అర్థం చేసుకోగలమంటే, ఎప్పుడైతే మనం ఎక్కువ వింటామో కృష్ణుడి గురించి. అందుకని మన మన ఫిలాసఫీలో సంబంధ, అభిధేయ, ప్రయోజనం. సంబంధం అంటే కృష్ణుడితో నాకున్న సంబంధం ఏంటో తెలిసిపెట్టుకోవడం. సో ఓకే, ఈయన నా తండ్రి కాబట్టి నేను ఆయన్ని పొందడం అనేది ప్రయోజనం. ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి ఇప్పుడు అనేది అభిధేయం. సంబంధం అంటే ఆయనతో నాకు అనుకున్నటువంటి రిలేషన్షిప్ తెలుసుకోవడం. ఇప్పుడు రిలేషన్ తెలుసుకున్నప్పుడు ఆయన దగ్గర పోవాలి మనం. అప్పుడు నేను ఏ పద్ధతిలో పోవాలి ఆయన దగ్గర నేను పోవాలంటే అల్టిమేట్ ప్రయోజనం ఏంటి? ఆయన నేను కలుసుకునేసాను నేను. ఇది ప్రయోజనం. సో భక్తి అనేది స్టార్టింగ్ స్టేజ్లో, అందుకని ఎక్కువ సంబంధం గురించి మాట్లాడుకోవాలి. నాకు భగవంతుకున్న సంబంధం ఏంటి, భగవంతుడు ఎవరు, ఆయన గుణగణాలు ఏంటి, ఆయన స్థాయి ఏంటి, అది తెలుసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ మనం చెప్పబడలే, మన మన ఒళ్ళు ఆటోమేటిక్గా వంగిపోద్ది. ఇతను గొప్ప వ్యక్తి అని మనకు తెలిస్తే మనం ఆటోమేటిక్గా మనం శరీరం వంగిపోద్ది. దేనికి? సేవ చేయడం కోసం. ఆయన ఎవరో తెలియనంత వరకు మనకి సేవ చేయాలి, లేదా ఆయనకి మనం ఏదో ఒకటి మనం ఆయనకి అందించాలనే ఆలోచన మనకు అసలు రాదు. ఇంతకుముందు కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ట్రైన్లో వెళ్తా ఉన్నాము, ఓకే, ఎవరో ఒక ఆయన నిలబడుకో ఉన్నాడు, ఆటోమేటిక్గా మనం ఎవరు నిలబడినాలని మన పాటికి మనం కూర్చొని మనం ముందుకు వెళ్తాం. ఎక్కడో మాటల సందర్భంలో వాళ్ళ బంధువుని తెలిసింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం? సర్దుకొని కూర్చోబెడతాం. నేను ఇక్కడ సంబంధం తెలిసింది. ఇప్పుడు సంబంధం తెలియకపోతే మాత్రం తగిలితే కూడా ఏయ్ అంటాం. నేను తగిలితే కూడా సంబంధంగా తెలిస్తే వెంటనే మనం కొద్దిగా పెయిన్ తీసుకునైనా పర్వాలేదు, పర్వాలేదు, వచ్చి కూర్చో అంటాం. అది ఇక్కడ మనకి కృష్ణుడితో మనకి ఎందుకు భక్తిలో ఎదగలేకపోతున్నాం, మనకెందుకు భక్తిలో అంటే ఆ ఉత్సాహం అంటే మనకి ఇంకా ఆ సంబంధాన్ని మనం పూర్తిగా మనం వినటంలే. సో కృష్ణుడితో గల నాకు సంబంధం కానీ నేను బాగా వినగలిగితే నేను సేవ చేయకుండా ఉండలేను, నేను ఆయన చూడకుండా ఉండలేను, రోజు ఆయన గురించి నేను మాట్లాడకుండా ఉండలేను. సో శ్రవణం అనే పాయింట్ ఎందుకు వచ్చిందంటే, శ్రవణం ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ సంబంధం నాకు కృష్ణుడి గురించి తెలుస్తుంటది. నాకు ఇంకా ఎక్కువ సంబంధం తెలుస్తుంటే నేనంత నాకు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు. నాకు సంబంధం తెలిసిపోయింటే నాకు ఒకటి చెప్పాల్సిన లేదు, ఆటోమేటిక్ నేను చేసేస్తా. ఇంకా నాకు మీకు ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా ఎవరైనా చెప్పారండి, మీ మీ బంధువులు అయితే పోయి కూర్చోబెట్టి నీ పక్కన కూర్చోబెట్టుకుని ఎవరైనా చెప్పారా? ఏం చెప్పాలా, అది ఆటోమేటిక్ అయిపోయింది. అంటే ఇది కూడా అంతే. కృష్ణుడితో గల సంబంధాన్ని మనకు అర్థం చేసుకోగలిగితే, ఇంకా మనం లోతుకి వెళ్ళగలిగితే, మనం మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏం మాతాజీ ఇంకా రాలేదు, ఏం ప్రభు ఇంకా రాలేదు, ఏం చేస్తున్నారు, ఎందుకు రావట్లేదు, ఇవన్నీ అడగాల్సిన అవసరం ఉండదు. చెప్పాల్సిన అవసరం కూడా అసలు లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తారు. కాబట్టి
చైతన్య చరితామృతం చెప్తారు అనమాట, మనకి కృష్ణుడికి ఉన్న సంబంధం ఏంటి అని. ఆహా. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబునాయ్, శ్రవణాది శుద్ధ చిత్తే కరయే ఉదాయ్. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ అంటే నిత్య సిద్ధ, నిత్యం ఎప్పుడు ఉంటుంది ఏంటి? కృష్ణుడి ప్రేమ మనలో ఎప్పుడు ఉంది అది. ప్రతి జీవుడి హృదయంలో, ప్రతి జీవుడి హృదయంలో అది శాశ్వతంగా ఉంది కృష్ణుడి ప్రేమ. సాధ్య కబూనాయి, ఇది బయట నుంచి వచ్చేది కాదు ఈ ప్రేమ. ఈ ప్రేమ మనం బయట నుంచి పొందేది కాదు. ఈ ప్రేమ, ఈ ప్రేమ ఆల్రెడీ మనలో ఉంది. శ్రవణాది, శ్రవణాది శుద్ధ చిత్తే, ఎవరైతే శ్రవణం కీర్తనం చేస్తా ఉంటారో, శుద్ధ చిత్తే, చిత్తం, చిత్తం శుద్ధి అవుతా ఉంటుంది. శుద్ధి అంటే పవిత్రం అవుతా ఉంటుంది. ఆ తర్వాత శుద్ధ చిత్తే కరాయే ఉదాయ్, కరాయే ఉదాయ్, ఆటోమేటిక్ గానే ఉద్భవిస్తుంది. సహజ సిద్ధంగానే ప్రేమ లోపల నుంచి సిద్ధిస్తుంది. సో కాబట్టి మనందరిలో కృష్ణ ప్రేమ ఉంది, దోమలో కూడా కృష్ణ ప్రేమ ఉంది, చీమలో కూడా కృష్ణ ప్రేమ ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి జీవిలో కృష్ణుడి ప్రేమ ఉంది. ప్రతి వస్తువులో కృష్ణుడి యొక్క శక్తి ఉంది. మరి కొంతమంది మాత్రం ఎందుకు భక్తులు అవుతున్నారు, కొంతమంది ఎందుకు భక్తులు అవ్వట్లేరు అని అంటే, భక్తులు ఎవరు కొంతమంది అయ్యారు అని అంటే, ఎందుకంటే వాళ్ళు కృష్ణుడికి చెప్పినట్టుగా భక్తుల సాంగత్యంలో కృష్ణుడికి సేవ చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఇదంతా పవిత్రం అయిపోయింది. ఆటోమేటిక్గా లోపల ఉన్న ప్రేమ బయటికి వచ్చేసింది. ఇంకా కొంతమందికి ఎందుకు రాలేదు అని అంటే, వాళ్ళు సంబంధం తెలిపేటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితంలో రాలేదు. దానికి ఎలా ఆ ప్రేమని పొందాలో దానికి కావాల్సిన విధి విధానం ఎవరు వాళ్ళు చెప్పలేకపోయారు. అల్టిమేట్ వాళ్ళ ప్రయోజనం వాళ్ళు పొందలేకపోయారు. ఓకేనా? సో అందువల్ల ఆటోమేటిక్గా ఆల్రెడీ ప్రతి ఒక్క హృదయంలో ఉంది. అందుకే కృష్ణుడు అంటాడు, మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. 15 శ్లోకంలో భగవద్గీతలో మమై వాంసో జీవ, ఇక్కడున్న జీవులందరూ కూడా నా యొక్క అంశాలు. సనాతన, సనాతన అంటే శాశ్వతంగా, ఎప్పటి నుంచో. అండ్ ఎప్పటికైనా సరే మనం ఎప్పుడు కృష్ణుడి యొక్క అంశాలే. కానీ మనసస్యాని ఇంద్రియాన్ని, సో మనసు ప్లస్ ఇంద్రియాల వీటి గోల వల్ల మనం ఈ ప్రకృతిలో చాలా బాధలు పడుతున్నాం. బాధ ఎందుకు పడుతున్నాం మనం? ఈ శ్లోకం ప్రకారంగా మనం బాధ ఎందుకు పడుతున్నాం? ఎందుకు మర్చిపోయాం ఆయన అంశాలను మనం? ఎట్లా మర్చిపోయాం మనం? ఎందుకంటే మనసు ఇంద్రియాలు వేరే వాటి మీద మోహంలో పడ్డాయి ఇప్పుడు. సో వేరే వాటి మీద మోహంలో పడ్డాయి కాబట్టి నేను కృష్ణుడితో నాకున్న సంబంధాన్ని నేను మర్చిపోయాను. ఇది పిల్లవాడికి ఇది ఒక్కోసారి ఇది ప్రమాదం అని తెలిసినప్పుడు, తెలుసు ఓ పోడు, ఇదిగో కానీ ఇదిగో నేను కావాలి, నీకు ఇష్టమైంది నేను ఇస్తాను తీసుకో, నువ్వు అది కానీ చేసే పని నేను నీకు ఇస్తాను అంటే ఏం చేస్తాడు అతను? నీకు ఏదైనా కేక్లో బిస్కెట్లో లేదా చాక్లెట్లు ఇస్తా అంటే అప్పుడు ఏమవుతాడు? వెళ్ళిపోతాడు. అంటే అర్థం ఏంటి? అది మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు? మధ్యలో ఉన్న తనకు నచ్చింది ఒకటి ఇచ్చిండారు కాబట్టి. అట్లనే మనం కూడా అంతే అన్నమాట. మనకి యాక్చువల్లీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కృష్ణుడి వైపు వెళ్ళాల్సిన వాళ్ళం మనం. కానీ మధ్యలో
మనకు నచ్చినవి రాగద్వేషాల వల్ల మనం కృష్ణుడితో ఉన్న సంబంధాన్ని మనం ఎప్పుడో మర్చిపోయాం. అందుకే మనం ఒకసారి ఒక ఎక్స్పెరిమెంట్ కూడా మనం చెప్పుకున్నాం ఈ మధ్య చాలా కాలం అయింది ఎక్స్పెరిమెంట్ చెప్తాను. అంటే ఇది సైకలాజికల్ సబ్జెక్ట్స్ లో వస్తాయన్నమాట. అదే ఒక ట్యూబ్ని ఈ విధంగా ఒక 3 సైడ్లు ఉన్నట్టుగా ఒక ట్యూబ్ తీసుకొని, పెద్ద ట్యూబ్ తీసుకొని మధ్యలో ఒక ద్వారం పెట్టేసాం దానికి. ఇటువైపు ఓపెన్ గా ఉంది, 2 సైడ్లు ఓపెన్, రెండిట్లో కలుపుకున్న తర్వాత ఇటు వచ్చిన తర్వాత కింద కూడా ఓపెన్ గా ఉంది. దాంట్లోకి ఎలుకను పంపించాము. ఇటువైపు కరెంటు పెట్టాము, ఇక్కడ కరెంటు పెట్టాము. ఎలుక ఏం చేసింది? ముందు ఇటు పోయింది, షాక్ కొట్టింది, మళ్ళీ ఇటు పోయింది, మళ్ళీ షాక్ కొట్టింది, మళ్ళీ ఇటు పోయి మళ్ళీ షాక్ కొట్టింది. సో 2 వైపులా షాక్ కొడుతుంది. నెక్స్ట్ మరుసటి రోజు ఏం చేశాడు? ఒకవైపు మాత్రం షాక్ పెట్టి ఇంకోవైపు కేక్ పెట్టాడు. మరి ఇప్పుడు నిదానంగా పోవడానికి ఇటు పోతా ఉంది అనమాట. మధ్యలో ద్వారం ఉంది కదా లోపలికి, అది మూసేశాడు. అది బయటికి పోవడానికి పోతే ఇటైనా పోవాలా, ఇటైనా పోవాలి. ఇప్పుడు కేక్ పెట్టాడు. ఇప్పుడు ఆ కేక్ పోయి తినింది, అబ్బా బాగుంది అనుకోండి. మళ్ళీ ఇటు పోయి చూశాడు, కేక్ ఉందేమో అని, అక్కడ మార్చారేమో. అటు చూస్తే లేదు, షాక్ కొడుతుంది. సో మళ్ళీ వచ్చి తిన్నాడు, మళ్ళీ ఒకసారి పోయి పట్టించాడు. మళ్ళీ అర్థమైపోయింది, ఓహో కేక్ అంతా ఇటువైపు ఉంది, ఇటు ఉంటేనే మనకు బాగుంది అనుకున్నాడు. మరుసటి రోజు ఏం చేశాడు? షాక్ ఇట్టు పెట్టి కేక్ అటువైపు పెట్టాడు. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఇటు వస్తే షాక్ కొడుతుంది. ఏదో పని కదా, కేక్ ఉంది, ఇప్పుడు మళ్ళీ షాక్ కొడుతుంది. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు, మళ్ళీ షాక్ కొడుతుంది, మళ్ళీ ప్రయత్నించాడు, మళ్ళీ ఇప్పుడు అటు పోయాడు. అటు పోతే ఇప్పుడు మళ్ళీ కేక్ వచ్చింది, మళ్ళీ అటు అవుతా ఉంది. ఇప్పుడు మరుసటి రోజు ఏం చేశాడు? ఇటువైపు ఒక కేకు, అటువైపు కరెంటు. మరుసటి రోజు అటువైపు కరెంటు, ఇటువైపు కేకు, ఇటు అటు మార్చుకుంటా ఉన్నాడు. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? ఎలుక పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇప్పుడు ఇటువైపు ఉందా, అటువైపు ఉందా, ఇటువైపు ఉందా, అటువైపు ఉందా, ఇటువైపు ఉందా, అటువైపు ఉందా అని లోపల జామ్ అయిపోయింది. ఇప్పుడు కింద నుంచి ఆ మూత తీసేశాడు. లోపల అటు సైడ్ ఆలోచిస్తానే ఉంటాయి. బయటకు వచ్చే మార్గం ఉంది కూడా. ఇప్పుడు మార్గం కూడా చాలా ఆలోచించట్లే అసలు. అదే విధంగా మనం కూడా అంటే అనాది కాలంగా రాగము ద్వేషం అని కరెంటు షాకులు పడి 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 ఏది ఏది రాగం ఏది ద్వేషం తెలుసుకోకుండా, బాబు ఇప్పుడు కృష్ణుడి దగ్గరకు వస్తున్నాడు రా, కృష్ణుడి దగ్గర బాగుంటే ఆ దారి కనబడ్డాను అసలు. ఇప్పుడు ఐదారు మన కుటుంబ సభ్యుల మీద రాగము, లేదా మన శత్రువుల మీద ద్వేషం. ఇప్పుడు నాకు అటు పోతే ఆ ప్రమాదం ఏమో, ఇటు పోతే ఇది వస్తుందేమో, అటు పోతే అది వస్తుంది, ఈ భయాలతో, ఈ కంగారులతో, వీటితో బాబు నీకు హరే కృష్ణ మంత్రం చేసుకుని అంటే అదెందుకు అవన్నీ అంటున్నాడు. హరే కృష్ణ మంత్రం ఎందుకు, దేవుడు ఎందుకు, ఇవన్నీ ఎందుకంటే రాగద్వేషాల మధ్య ఇరుక్కోబోయినాడు. అదే కృష్ణుడు అంటున్నాడు అనమాట ఇక్కడ. ఏంటంటే మనస్సష్ట్యాని ఇంద్రియాని, ప్రకృతిలో చాలా బాధలు పడుతున్నాడు అతను. అందువల్ల అతను నాతో ఉన్న సంబంధం ఆయన ఎప్పుడో మర్చిపోయాడు. అందుకని ఇప్పుడు కూడా మనం కృష్ణ సంబంధం కంటే కూడా మనకి చుట్టూ ఉన్న వాళ్ళతో సంబంధం ఎక్కువ అనుకుంటున్నాం. మనకు తెలిసి కూడా ఆటోమేటిక్గా మనం అనాది కాలంగా దీంట్లో ఈ అలవాటు పడిపోయాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి కృష్ణ సంబంధం దాని యొక్క దానికి విలువ మనకి అసలు అర్థం కావట్లేదు అనమాట. కానీ ఆల్రెడీ ఉంది, ప్రేమ ఆల్రెడీ ఉంది.
నాకు కృష్ణుడితో ఉన్న సంబంధం నాకు ఎప్పుడో కూడా తెలుసు నాకు, కానీ ప్రస్తుతానికి మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ మనం తెల్లవారుజామున లేయడం, మళ్ళీ సాధన చేసుకోవడం, కృష్ణ కథ వినడం, సేవ చేయడం, ఇవన్నీ ఏంటంటే మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవడం అన్నమాట. మళ్ళీ మళ్ళీ మనం మర్చిపోయినటువంటి మన గతాన్ని మళ్ళీ మనకు గుర్తు చేయడం. ఎలా అంటే ఎగ్జాంపుల్ వస్తుంది చూస్తాం. ఒక మతిమరుపు ఉన్న వ్యక్తి యొక్క వ్యక్తిని ఎలా మనం ఆయన్ని మళ్ళీ మామూలు వ్యక్తిని చేయడం అని చూస్తాం కదా. చాలా మంది సినిమాలో కూడా చూస్తా ఉంటాం. వాళ్ళు గతాన్ని మర్చిపోతారు. గతాన్ని మర్చిపోతారు. చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళకి గుర్తున్నా సరే ఈ వ్యక్తికి మాత్రం అసలు ఏం గుర్తులేదు. సో ఆ వ్యక్తిని మళ్ళీ ఏం చేస్తారు? ఆ వ్యక్తిని మళ్ళీ గతం కూర్చున్నట్టుగా ఏం చేస్తారు? ఇంతకుముందు అతను తిరిగిన ప్రదేశాలకి, ఫ్రెండ్స్, బంధువులు, ఆ వ్యక్తులతో, లేకపోతే గతంలో అతను చేసినటువంటి కొన్ని కార్యాలు, పనులు, దాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తారు. ఓకే. సో అదే విధంగా మనం ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనకు జరిగేది అదే. ఇప్పుడు ఉదయాన్నే మంగళారతికి రావడం కావచ్చు, మనం భగవంతుని కృష్ణుడి లీలలు, ఎందుకంటే మనం ఒకప్పుడు కృష్ణుడి లీలలో ఉన్నాం. మనం కృష్ణుడితో మనకు సంబంధం ఉన్నింది. అమ్నేషియా అంటారు కదా. అమ్నేషియా అంటే మెమరీ లాస్. ప్రస్తుతానికి మెమరీ లాస్ అయింది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి మనకి, అందుకే మనకు ఒకసారి కరెంట్ షాక్లు కూడా ఇస్తారు మనకి. అవునా? అప్పుడు అందుకే అప్పుడు మనకు కరెంట్ కదంటే కరెంట్ షాక్లు అనమాట అయింది. మన వాళ్ళు చచ్చిపోయారు, అదొక షాక్ మనకి. మనకు మనకు బాగా ఇష్టమైన వస్తువు అది పోయింది, అది వచ్చింది, దొరికింది. ఇవన్నీ షాక్లు అన్నమాట ఇవన్నీ. సో మనం వినే కృష్ణ కథ, మనం చేసే సేవ, ఇవన్నీ మనం గోలోకంలో చేసాం, ఇవన్నీ మనం వైకుంఠంలో చేసాం. మళ్ళీ సేవ అదే చేస్తామంటే ఎందుకంటే మళ్ళీ అది మనకి గుర్తు వస్తుందేమో. మళ్ళీ ఈ సేవ ద్వారా నాకు గుర్తు వస్తుందేమో, ఇది వినడం ద్వారా నాకు గుర్తు వస్తుందేమో, ఈ సంబంధంలో నేను కృష్ణ గురించే మాట్లాడుతూ ఉంటే కృష్ణ గురించి నాకు గతంలో ఉన్న సంబంధమైన గుర్తు వస్తుందేమో అని అందుకే మనకి పదే 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 కృష్ణ చైతన్యంలోనే ఉండండి, కృష్ణ చైతన్యం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇదే కారణం. అదే బయట అంటారు, దీన్నే బ్రెయిన్ వాష్ అంటారు. దీన్నే బ్రెయిన్ వాషింగ్ అంటారు. బ్రెయిన్ వాషింగ్ ఫర్ ద గుడ్, మంచికి. బ్రెయిన్ వాషింగ్ దేనికోసం? నిజమైన మురికిని తీస్తున్నాం బ్రెయిన్ లో, అసలైన మురికిని తీస్తున్నాం బయటికి. ఏంటి ఆ మురికి? కామ, క్రోధ, మోహ, మదమత్సర మురికిని తీసి అసలైన బ్రెయిన్ ని ఇప్పుడు సరైనటువంటి మెమరీలోకి మళ్ళీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మర్చిపోయినటువంటి గతాన్ని మళ్ళీ ఎలా గుర్తు చేయాలో ప్రయత్నిస్తున్నాం అన్నమాట మనం. సో దానికనే కృష్ణుడు క్లియర్గా, అఫ్కోర్స్ మనకు 7వ స్కందంలో ప్రహ్లాదుడు అంటాడు, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. సో ఈ 9 విధాలుగా మర్చిపోయినటువంటి మన గతాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకోవడానికి మనకి ఇచ్చినటువంటి సాధన మార్గాలు. బట్ అన్ని 9 కృష్ణుడే, టార్గెట్ వచ్చి కృష్ణుడే. ఎందుకంటే మళ్ళీ మనం మర్చిపోయినటువంటి కృష్ణుడితో ఉన్న సంబంధాన్ని మళ్ళీ మనం గుర్తుకు రావాలంటే కృష్ణుడితోనే, కృష్ణుడి గురించి, కృష్ణుడి కోసం చేసేటువంటి అన్ని ఈ సాధన మార్గాలన్నీ, ఈ విధానాలన్నీ కూడా. సో కాబట్టి మనకేంటంటే న్యాచురల్ ప్రాసెస్ ఇచ్చేసాడు. అందుకే మనం వచ్చేసి ధ్యానాలు, ప్రాణాయామాలు, వేరే విధానాలు ఏం మన దగ్గర లేవు ఇక్కడ. మనకి
మనం మర్చిపోయినటువంటి భగవంతుడితో సంబంధాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకోవాలి. సో అందుకని ఇక్కడ మనం చూస్తే కనుక, సో భగవంతుడి యొక్క నామం మరియు లీలల్ని గురించి శ్రవణం చేయండి. భగవంతుడి యొక్క మహిమల్ని కీర్తించండి. భగవంతుణ్ణి స్మరించండి. భగవంతునికి పాదసేవనం చేయండి. దేవదేవుని యొక్క శ్రీ విగ్రహాలను అర్చించండి. భగవంతుని యొక్క వందనం చేయండి. భగవంతునికి సేవకునిగా, దాస్యం, సేవకునిగా ఉండండి. భగవంతునితో మైత్రి చేయండి. భగవంతునికి ఆత్మ సమర్పణ చేయండి. ఎందుకు ఒకటేసి సరిపోద్ది కదా, ఎందుకు 9 ఇవ్వడం? ఒకటేసి చాలు కదా. జస్ట్ శ్రవణం చేసుకుంటూ ఉంటే చాలు కదా. ఎందుకు ఇన్ని చేయమంటున్నారు మన దగ్గర? ఎందుకు చేయమంటున్నారు మన దగ్గర? మొత్తానికి 9కి ఎవరైనా శ్రవణం చేయాల్సిందే. శ్రవణం లేకుండా మిగతా 8లోకి పోలేరు. ఇంకా నెక్స్ట్ 8 ఇంకా మనకేం తెలియదు, ఏదో వినాలి కదా. మనం కీర్తించాలంటే భగవంతుడి గురించి ఫస్ట్ దాని గురించి మనం, శ్రవణం అనేది ఫౌండేషన్ అన్నమాట అన్ని విధానాలకి. లేదా ఆ శ్రవణంతో చాలు, ఆ శ్రవణం ఒకటి చాలు మన ఇక్కడి నుంచి బయట వెళ్ళిపోవడానికి. ఇక్కడి నుంచి శ్రవణం ఒకటి ఉంటే చాలు. కానీ మనం 24 hours శ్రవణం చేయగలమా ఇప్పుడున్న బద్ధస్థితిలో? 24 గంటలు చేయగలమా? చేయలేం. అందుకనే నెక్స్ట్ కీర్తన, అందుకే తర్వాత స్మరణ, తర్వాత పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం. ఎందుకంటే ఇవి మన యొక్క రకరకాల స్వభావాలను బట్టి మనకి ఏది నచ్చిన విషయంలో భగవంతుడితో మనం దగ్గర అవ్వాలనుకుంటున్నామో దాంతో మనం దగ్గర అవ్వచ్చు. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఇక్కడ తయారు చేయబడ్డాము. వెరైటీ. అందుకని ఇప్పుడు బద్ధ జీవనంలో మనసుకి ఏమనిపిస్తుంది అంటే బోర్ కొడుతుంది. మనసుకి ఒకే యాక్టివిటీ చేయాలంటే బోర్ కొడుతుంది. ఒకే సినిమాని ఎన్నిసార్లు చూడగలుగుతాము కదా. ఒకే ఒకే పుస్తకాన్ని ఎన్నిసార్లు చదవగలుగుతాము? చదవలేము, బోర్ కొడుతుంది. అందుకే కానీ మనసుకి ఏం కావాలా? ఏదో ఒక విధంగా ఆనందం కావాలి, ఒక ఎంగేజ్మెంట్ కావాలి. అందుకనే మనకి నవవిధ భక్తిలో, ఓకే నీకు శ్రవణంలో బోరు కొడితే ఇప్పుడు నువ్వు కీర్తనలోకి వెళ్ళు. కీర్తన బోరు కొడితే వెళ్ళి విగ్రహారాధన చేసుకో. విగ్రహారాధన కానీ బోరు కొడితే భక్తులతో సాంగత్యం చేసుకొని మంచి ఫ్రెండ్స్ని తయారు చేసుకో. లేకపోతే అంటే మనసుకు ఆనందం కావాలి, కానీ ఒకే యాక్టివిటీ ఇస్తే బోర్ కొట్టేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలా? ఓకే మనకు నచ్చిన దాంట్లో, ఈ 9 దాంట్లో ఏ విధంగా నువ్వు కృష్ణుడు దగ్గర అవ్వాలనుకుంటున్నావో ఆ విధంగా నువ్వు కృష్ణుడికి దగ్గర అవ్వచ్చు. లేకపోతే ఒకటే ఇచ్చావంటే కొన్ని రోజులు చేసిన తర్వాత నా వల్ల కాదు ఇది అంటాం. అంటే మనసుకి కావాలి, మనసుకి ఎంటర్టైన్మెంట్ కావాలి, మనసుకి కొత్తదనం కావాలి. కానీ కొత్తదనం అనేది, ఎంటర్టైన్మెంట్ అనేది కృష్ణుడి యొక్క పరిధిలోనే ఉండాలి, భక్తి యొక్క పరిధిలోనే ఉండాలి. దెన్ ఇట్స్ ఓకే. అయితే ఆ శ్రవణం ఏదైతే ఉందో మనం చెప్పాను కదా, శ్రవణం మెయిన్ అని చెప్తున్నాం. ఆ శ్రవణం అనేది ఒక ప్రామాణిక వ్యక్తుల దగ్గర నుంచి మాత్రమే వినాలి. లేకపోతే ఇప్పుడు శ్రవణం చూస్తే ఏ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా శ్రవణం పిచ్చగా వస్తూ ఉంది. దాంట్లో జయ శ్రీ శ్రీ రాధా గోవింద్ జగన్నాథ్ బల్దేవ్ సుభద్రామయ్య గౌరవిత శీల ప్రభుపాకి జయ. లేకపోతే ప్రపంచం అంతా మాట్లాడుతూనే ఉన్నారు, అందరూ మాట్లాడుతున్నారు. ఎంత మాట్లాడుతున్నారంటే ఒకసారి ఇంత డేటా ఎక్కడ స్టోర్ అవుతుందిరా నాయన ఇదంతా. ఎప్పుడు గమ్ముకొని ఉండదు. వాడికి ఏది తోచితే అది మాట్లాడేస్తున్నారు. లేదా వాళ్ళు ఏదైతే ముఖ్యం అనుకుంటారో అవన్నీ మాట్లాడేస్తారు.
వాళ్ళకి అది ముఖ్యం, అది ప్రపంచానికి ముఖ్యం కాదు మాకు తెలియదు. సో ఆ పద్ధతిలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర నుంచి వినాలి అంటే మనం ఫిల్టర్ చేసుకోవాలి వాటిని. ఎందుకంటే చెవుల ద్వారా వెళ్ళే ప్రతిదీ కూడా మనకి బుద్ధిలోకి వెళ్ళి అది అది నిలుస్తుంది. కాబట్టి వచ్చేది ఫేక్ ఇన్ఫర్మేషనా లేకపోతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అని మనం తెలుసుకోకపోతే, ఫేక్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అనుకోండి, దాన్ని బట్టి మన జీవితాన్ని స్టార్ట్ చేస్తాం. జెన్యున్ ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని బట్టి చేస్తే మనకి లాభం ఉంటుంది. ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే దానివల్ల మనం చాలా నష్టం చేస్తాం. ఇప్పుడు సపోజ్ అందరూ మందుకి అలవాటు అవుతున్నారు. నేను ఎన్ని సినిమాలు చూశానో, నేను ఎన్ని ఓటీటీ సిరీస్ నేను చూశాను, అన్ని దగ్గరలో మందు కొట్టడం చాలా చాలా మంచిది, ఫ్రెండ్స్ కలిసి చేసుకుంటున్నారు, మందులో చాలా వాళ్ళు చాలా ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు మందు కొడితే అని ఆ ఇన్ఫర్మేషన్ నాకు అని వెళ్ళి లోపల కూర్చుంది అనుకోండి, అప్పుడు నన్ను బుద్ధి ఎలా డైరెక్ట్ చేస్తుంది? ఎందుకంటే అది తప్పేం కాదు, అందరూ తాగుతున్నారు. కానీ అంతకంటే ముందు నా బుద్ధిలో వచ్చి భాగవతం స్టోర్ అయింది అనుకోండి, భాగవత స్టోర్ అయితే మరి భగవద్గీత భాగవతంగా మంది అనేది ఏంటి, చాలా ప్రమాదకరమైంది. అప్పుడు ఆటోమేటిక్గా నేను మందు సీసా నేను చూసినప్పుడు, అడ్వర్టైజ్మెంట్ నేను చూసినప్పుడు బుద్ధి ఏం చెప్తుంది, దగ్గర బాబా అంటుంది. అందుకే ఇక్కడ శ్రవణం ఎవరి దగ్గర చేయాలంటే ఒక ప్రామాణిక వ్యక్తుల దగ్గర నుంచి మనం వింటే అప్పుడు మనకి ప్రామాణికమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఉండి అది స్టాండర్డ్ సెట్ చేస్తుంది మనకి. దాని తర్వాత వాళ్ళు దేనికి ఎక్స్పోజ్ అయినా కూడా ఆల్రెడీ బలంగా అది నాటుకోపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు దాని జోలికి ఇంకా పోనే పోదు. సో హోల్ పాయింట్ అదే అనమాట, పిల్లలకి మనం ఫస్ట్ ఇలాంటి ఒక ఫీడింగ్ ఇవ్వాలి మనం. ఈ ఫీడింగ్ అని మనం కానీ ఇవ్వగలిగితే వాళ్ళు రేపు బయట ప్రపంచంలో అడుగుపెట్టినా సరే ఆల్రెడీ నాలో ఈ ఫీడింగ్ పడిపోయింది, నాకు వీటి జోలికి మనం పోతే ఎంత ప్రమాదకర ఈ ఫీడింగ్ పడిపోయింది కాబట్టి వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చి మనల్ని ఫోర్స్ చేసినా కూడా మనం తీసుకుందాం. అందుకనే భగవద్గీత 4:34 శ్లోకంలో తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాస్ తత్వదర్శిన. సో భగవద్గీతలో క్లియర్గా నీకు ఆ జ్ఞానం కావాలి అని అంటే, ఆ సత్యం ఎరగాలి అంటే నువ్వు శ్రవణం చేయాలి. ఎవరి దగ్గర నుంచి? గురువు దగ్గర నుంచి. ఎందుకని ఆల్రెడీ ఆయన ఆ తత్వాన్ని ఆల్రెడీ ఆయన దర్శించేశాడు, ఆయన రియలైజ్ అయిపోయాడు. ఆ విషయాన్ని నీకు నువ్వు అంత కష్టపడకుండానే నీకు ఇన్ఫర్మేషన్ ఆయన నీకు ఇవ్వగలుగుతాడు. కాకపోతే నువ్వు ఆయన తృప్తిపరచాలి. ఏ రూపంలో? సేవ రూపంలో. సేవ రూపంలో చేయడం వల్ల వినయపూర్వకంగా ప్రశ్నించి సేవ చేయడం వల్ల మనకు ఒక అధికారం వస్తుంది అడగడానికి. సేవ చేస్తేనే తత్వం కూడా కరెక్ట్గా బోధపడుతుంది. సో వినయపూర్వకంగా అప్పుడు వినయపూర్వకంగా మనం ప్రశ్నించినప్పుడు ఆయన మనకి కావాల్సినటువంటి ఆ సమాధానాన్ని మనకి ఇస్తాడు. మనం ఒక మ్యాథ్స్ టీచర్ని అప్రోచ్ అయినప్పుడు మనం కష్టపడుతూ ఉంటాం, స్టూడెంట్స్ అందరూ కష్టపడతారు, కానీ ఆయన ఎవరికి వెళ్ళి చెప్తాడు? అందరూ కష్టపడతారు, బట్ ఒకరికి మాత్రమే దగ్గర తీసుకొని మరి, ఓకేనా, అతనికి ఎక్స్ట్రాగా కొన్ని టెక్నిక్స్ కూడా చెప్తాడు అతను. ఎవరికి? ఎవరైతే వాళ్ళ ఆ కసి కనబడుతుంది, ఆతృత కనబడతాను, నేర్చుకోవాలనే పట్టుదల ఉంది చూసారా, అతనికి వెళ్ళి చెప్పాడు అనమాట. ఎందుకని అతను తృప్తిపరిచాడు. ఏ రూపంలో? చెప్పిన విధంగా తను సేవ హోంవర్క్ చేసుకుంటూ
వస్తున్నాడు. అందరికి చెప్పాడు అది, మరి చెప్పడు. ఎందుకంటే ఉమ్, మీకు అది మీకు అది ఎంత విలువైందో ఫస్ట్ మీరు దాని యొక్క పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది మీకు విలువైందని తెలిసి మీరు ఏం చేస్తారు? విలువైందని తెలిసి ఏం చేస్తారు? నాకు ఎట్టి పరిస్థితిలో కావాలనుకుంటాను. మన వెనకాల కూడా బరిగిస్తాడు, దాని అర్థం ఏంటి? మన వెనకాల కూడా బరిగిస్తా ఉన్నాడు నిత్యం. మన వెనకాల బరిగిస్తుంటే అర్థం ఏంటి? మనకి చాలా ఇది అవసరం అనే అర్థం అవుతుంది. అంటే అవసరమైన వాడికి ఇస్తేనే దాన్ని జాగ్రత్తగా అది విలువ కాపాడుకుంటాడు, లేకపోతే కాపాడుకో. ఇప్పుడు ఇప్పుడు 10 మంది ఇక్కడ శిష్యులు ఉన్నారు అనుకోండి. 10 మంది శిష్యులు ఉన్నారు ఇక్కడ, కానీ వాళ్ళల్లో సేవ ఏ మూడ్లో చేస్తున్నారు, ఏ పద్ధతిలో చేస్తున్నారు, ఎవరు ఏం చెప్పినా సరే ఎప్పుడు చెప్పినా సరే రెడీగా ఉన్నారు. ఈ 3, 4, 5 రకాల్లో ఆయన ఎవరికి ఇస్తాడు? ఎవరైతే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ క్వశ్చన్ చెప్పే వాళ్ళకి ఆ టెక్నిక్ ఇస్తాడు. అట్లనే ముండకోపనిషత్తులో కూడా 1:2:12 ఏమంటాడంటే, దాని శ్లోకం వచ్చేసి తద్విజ్ఞానార్థం సద్గురుమేవ గురుం ఏవ బి గచ్చేత్. ఎవరైనా సరే ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక శాస్త్రం అవగాహన చేసుకున్నటకు ప్రామాణికుడైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుని తప్పక సమీపించాలి. ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి అని అంటే మనం పుస్తకాలు తీసుకొని వచ్చి ఎన్ని సంవత్సరాలు కూర్చొని చదివాలని ప్రయత్నించినా, మనం పర్ఫెక్ట్గా సంస్కృతం వచ్చి, అంటే పర్ఫెక్ట్గా మనం తెలుగు వచ్చి, మనం 24 గంటలు దాని మీద వచ్చి కూర్చున్నా సరే మనకి అది దొరికే అవకాశం లేదు. నువ్వు వెళ్ళే తీరాల్సిందే. ఈ జన్మ కాకపోతే 10 జన్మలైనా సరే, 1,00,000 జన్మలైనా సరే మనం వెళ్ళే తీరాలి. ఎందుకంటే శాస్త్రం అనేది ఆచార్యుల ద్వారానే రావాలి. అంటే మనకి ఆప్షన్ లేదు అక్కడ, మనకి అక్కడ ఆప్షన్ లేదు. అందుకనే రాములు వారైనా సరే, కృష్ణులైనా సరే, వాళ్ళు మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళే, వాళ్ళ బాల్యంలో గురువు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. వాళ్ళ ఆప్షన్ తీసుకోవాలి. అసలు మాకేముంది, మేము దేవాదేవులం కదా, మాకు తెలియనంత శాస్త్రం ఇక్కడ ఉంది. శాస్త్రమే వాళ్ళ నుంచి వచ్చింది. అయినా వాళ్ళు ఎందుకు వెళ్ళారు? వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు. అంటే ఎవరికైనా మనసులో వచ్చి నాకు గురువు అవసరం లేదులే, మేము ఇంటికాడ చేసుకుంటాం, మేము చదువుకుంటాము, మేము మాకు అంతా అర్థమైపోతుంది. ఇది ఇక మన శాస్త్రం చదివినా కూడా ఎక్కడ ఏది అప్లై చేయాలో మనకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ చాలా శాస్త్రాలు ఉన్నాయి. ధర్మశాస్త్రం అని, అగ్నిశాస్త్రం, అర్థశాస్త్రం అని, జ్ఞానశాస్త్రం అని. మన భీష్ముల వారు అన్ని శాస్త్రాలు చెప్తారు అన్నమాట ధర్మరాజుకి. సబ్జెక్ట్స్ అన్ని తెలుసు, కానీ ఈ పరిస్థితిలో అక్కడ ఏది అప్లై చేయాలో మనకు తెలియాలి. అర్జునుడు కూడా శాస్త్ర ప్రకారం చెప్పాడు, నేను యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అని. కానీ ఆ ప్రకారం కానీ ఎల్లుంటే అర్జునుడు ఈ పాటికి నవ్వులు పాలైపోయేవాడు. తను కూడా శాస్త్ర ప్రకారంగానే వెళ్ళాడు. తను కూడా శాస్త్ర ప్రకారంగా చెప్తున్నాడు, నాకేం అవసరం ఇది, నాకు పాపం అంటుకుంటుంది, దీనివల్ల సంప్రదాయాలన్నీ, కుటుంబాలన్నీ నాశనం అయిపోతాయి. కాబట్టి నేను పర్ఫెక్ట్గా నేను అనలైజ్ చేసుకున్నాను, చూసుకున్నాను, అంతా బానే ఉంది. కానీ
అది అనుకున్నట్టుగా అదే తన తన అనుకున్న, నేను శాస్త్రం నేను విన్నాను, నేను చదివాను, నేను గురు పరంపర ద్వారానే విన్నాను అని అన్నాడు. కానీ అతను అలాగే కానీ చేస్తుంటే కృష్ణుడు చెప్తారు తర్వాత, నేను అందరూ పిరికోడు అనుకుంటారు, నేను నీకు సామర్థ్యం లేదు అనుకుంటారు, ఒక రాజుకి ఇన్ని అవమానపడ్డం కంటే మరణమే మంచిది అని చెప్తారు. అప్పుడు ఆయన అర్థం కాక లైవ్ గురువుకి వెళ్ళి ఆయన సరెండర్ అయిపోయింది. లైవ్ గురువు ఎవరు? కృష్ణుడు. అందువల్ల మనం శాస్త్రం మొత్తం చదివినా కూడా మనం గురువు దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే మనం ఏది ఎప్పుడు ఎక్కడ అప్లై చేయాలో మనకు అసలు తెలియదు. ఎందుకంటే మన జీవితంలో ప్రతి జంక్షన్లో ధర్మ సంఘటనలు వస్తూ ఉంటాయి మనకి. ఏం చేయాలో తెలియదు. టైం, ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్సెస్, మన పరిస్థితులు, అక్కడ ఉన్న స్థలం, ప్రదేశం, అక్కడ ఉన్నటువంటి టైం, ప్లేస్ అండ్ అక్కడున్న కాలం ఏంటి, ఏ కాలంలో ఉన్నాం మనం. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఆచార్యులు కాబట్టి మనకున్న టైం సర్కమ్స్టాన్స్ బట్టి మనకి 16 మాలలు ఇచ్చాడు. వాస్తవానికి సతతం కీర్తయంతో మనం 24 గంటలు మనం కీర్తిస్తా ఉండాలి, భగవాడు యొక్క నామ సంకీర్తన చేస్తూ ఉండాల్సిందే. కానీ భక్తి సిద్ధాంత మహారాజు ఏం చెప్పాడు? 24 అవర్స్ ఏం చేయగలరులే, కనీసం ఒక 24 మాలలు చేయండి అన్నాడు. కనీసం ఇప్పుడు అదే ఈ కాలంలో చెప్పామనుకోండి, 24 మాలలు చేయండి అని. ఎందుకంటే టైం, ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్సెస్. అదే ప్రభుపాద ఏమన్నారంటే, మీరు 16 మాలలు చేయడం కనీసం పెడితే 2 గంటలు, మీరు మిగతా మూడు మూడు ఆరు మూడు 2 గంటలు అంటే 64 మాలలు అంటే 8 గంటలు పడుతుంది. 16 4 సార్ లేదు లేదు. భక్తి సిద్ధాంత మహారాజ్ ఏం చెప్పాడు తెలుసా? అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. భక్తి సిద్ధాంత మహారాజా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఏమని? ఎవరైనా సరే 64 మాలలు కానీ వచ్చి కానీ ఇక్కడ చేసుకుంటే నేను మొత్తం ఫ్రీ. ఇక్కడ మా ఆశ్రమంకి వచ్చి 64 మాలలు చేయండి, ఇంకేం చేయబడలేం మీరు. ఏం ప్రభు ఆఫర్ తీసుకుంటారా? అంత ఈజీ కాదండి. సో అందువల్ల అందుకే ప్రభుపాద గారు అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఎస్పెషల్గా పాశ్చాత్య దేశాల్లో 64 మాల కాన్సెప్ట్ చేయడం అనేది వీలు కాదు. అండ్ వాళ్ళు ఎవరు భక్తులు కాలేదు. అందుకని ఆచార్యులు స్పెసిఫిక్ గా మనకున్న కాలమాన పరిస్థితి ప్రకారంగా వాళ్ళు మనల్ని భక్తిలో ఎదగడానికి, ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు కొన్ని చేంజెస్ చేస్తారు. ఏదో ఒక విధంగా మనకి కృష్ణుడి మీద ప్రేమ కలిగేలా. సో ప్రభుపాద గారు ఆ 8 గంటల్ని 2 గంటలు జపం చేయండి, 2 గంటలు శ్రవణం చేయండి, 2 గంటలు పఠనం చేయండి, 2 గంటలు సేవ చేయండి రోజు. 64 మాలకి కాంపన్సేషన్. అప్పుడు మనసు మళ్ళీ ఎటువైపు పోనీయకుండా పర్ఫెక్ట్గా ఉంటాం. కాబట్టి మనకు 100% తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ, లేదా తద్విజ్ఞార్థార్థం సగురు సగురువేవాపి గచ్చేత్. కంపల్సరీ గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మికంగా ఒక మెట్టు పైకి ఎక్కే అవకాశం, లేకపోతే అవకాశం అసలు లేదు. సో ఇది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ వీక్లో ఉత్సాహ, నిశ్చయ, ధైర్యతలకు వెళ్తాం. కాబట్టి భక్తి అనేది శాస్త్రీయమైనది, ఇది సైన్స్, ఇది
ఇది ఊహాగానాలు కాదు, సెంటిమెంట్ కాదు, ఇది పారవశ్యంతో వచ్చే ఇది కాదు. ఓకే. సో భక్తి అంటే భక్తియుత సేవ. కృష్ణుడితో సంబంధం తెలిసి పెట్టుకోవాలి. ఆ సంబంధంలో ఉన్నటువంటి నిబద్ధతతో మనం కృష్ణుడికి సేవ చేసుకుంటాం. సో ఎప్పుడైతే భక్తియుత సేవ అంటే, భక్తియుతం అనేది అంతర్గతంగా ఉంటుంది, సేవ అనేది బయటికి కనిపిస్తుంది. సో భగవంతుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటే, ఆయన గుణగణాలు తెలుసుకుంటేనే మన సేవని మనం బయటికి కనబరచగలుగుతాం. అంటే వాహనం మళ్ళీ ఇంజన్ రెండు చూసుకుందాం మనం. ఇంజన్ కరెక్ట్గా ఉందనుకోండి, అంటే కృష్ణుడితో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ పోషణ, ఆటోమేటిక్గా అది వాహనం రూపంలో బయటకు కదులుతూ ఉంటుంది, మనకు కనబడుతుంటుంది అది. కాబట్టి సేవని మనం వ్యక్తపరుస్తున్నాం, ఆ సేవ ద్వారానే పోషణ కూడా తెచ్చుకుంటాం భక్తికి. ఆల్రెడీ కృష్ణుడితో మనకు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆ ప్రేమ ఉంది. కృష్ణుడితో మనకి ఎప్పుడు ఆ సంబంధం ఎప్పటికీ ఉంది. కానీ ప్రస్తుతానికి అది అలిషడ్ వర్గాలతో అది కప్పివేయబడింది. సో ఆ లోపల ఆల్రెడీ ఉంది కాబట్టి మనం బయట నుంచి తెచ్చుకునేది కాదు ఇది. ఇది లోపల నుంచి అది బయటికి కనబడాలి, బయటికి వ్యక్తం అవ్వాలి. అప్పుడు హృదయం పవిత్రం కావాలి. ఓకే. హృదయం పవిత్రం కావాలి. దానికే శ్రవణాది శుద్ధ చిత్తే. శ్రవణ ఆది అంటే నవవిధ భక్తి. శ్రవణం స్టార్టింగ్ లో వచ్చింది, మిగతావన్నీ తర్వాత. బట్ శ్రవణం అనేది ఫౌండేషన్. బట్ ఆ శ్రవణం ఎవరి దగ్గర నుంచి వినాలి? ప్రామాణిక వ్యక్తుల నుంచి, గురు పరంపర నుంచి మనం వినాలి. సో ఆ విధంగా మనం ఈరోజు కొన్ని విషయాలు చెప్పుకున్నాము. భక్తి శాస్త్రీయమైనది, గొప్ప భక్తి విశిష్టమైనది, ఎంతో గొప్పది. సో మిగిలిన మళ్ళీ నెక్స్ట్ చూసుకుంటాం మరి. శ్రీల ప్రభుపాద్ కీ జై. ఉపదేశామృతం కీ జై. శ్రీల రూప గోస్వామి కీ జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి.